ఉగాది అంటే గుర్తొచ్చేది షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడి. మనిషి జీవితంలో సుఖదుఖాల మేలు కలయికే ఈ ఉగాది పచ్చడి. ఒక్కొక్క రుచికి ఒక్కొక్క కారణము, ఒక్కొక్క ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. వసంతకాలం ఆగమనంలో వచ్చే మార్పుల వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఈ ఉగాది పచ్చడిలోని పదార్థాలన్నీ మన శరీరాన్ని కాపాడతాయి. ఉగాది పచ్చడి శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. ఈ పచ్చడిలోని పోషకాలు వ్యాధుల నుండి, రోగాల నుండి మనల్ని రక్షిస్తాయి. ఈ పచ్చడిలో తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే 6 రుచులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఈ షడ్రుచులు మనకి పచ్చడి రూపంలో ప్రసాదంగా స్వీకరించినట్టు జీవితంలోని కష్టాలు, సుఖాలు, ఎగుడు దిగుళ్ళు, మంచి చెడులు అన్నింటినీ సమన్వయంతో స్వీకరించాలన్నది ఈ పచ్చడి పరమార్థం. చేదుకు ప్రతీకైన వేప పువ్వు, సంతోషాలకి, ఆనందాలకి ప్రతీకైన బెల్లం, స్కిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఇమ్యూనిటీని పెంచే కారం బదులు మిరియాలు, చింతపండులోని పులుపు మనకి ఎలా నేర్పుగా వ్యవహరించాలి, పరిస్థితులని, అవసరాలని నేర్పుగా ఎలా వ్యవహరించాలో సూచిస్తుంది. ఇంకా మామిడికాయలోని వగరు జీవితంలో వచ్చే ఆటుపోట్లకు ప్రతీక. ఇలా పెద్ద మామిడికాయ వద్దు, దాదాపు చిన్నవి దొరికితే వేసుకోండి. చిన్నవి దొరకని పక్షంలో ఆ పెద్దవి వేసుకోండి. ఇది వగరుకు ప్రతీక. చింతపండుని రసం తీసుకొని రెడీగా ఉంచుకోండి. చిక్కగా రసం తీసుకోండి. తర్వాత మిరియాలని, ఉప్పుని మెత్తగా పొడి చేసుకొని రెడీగా ఉంచుకోండి. అప్పుడు మనం ఈజీగా త్వరగా పచ్చడి చేసేసుకోవచ్చు.